నాకు బయట జరిగిందే గుర్తుంది, కానీ ఇంటికి ఎలా వచ్చాను, అసలు ఇక్కడ దాకా నన్ను ఎవరు తీసుకొచ్చారో నాకేమీ గుర్తులేదు. అక్కడ జరిగిన దాంతో అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయాను. నాన్న, మిమ్మల్ని ఒక ఆంటీ కాపాడి తీసుకొచ్చారు. ఆంటీనా? అవును నాన్న, ఆమెవరో కానీ డేరింగ్ అండ్ డాషింగ్ అనుకుంటా. మిమ్మల్ని రౌడీల దగ్గర నుంచి కాపాడి జాగ్రత్తగా మన ఇంటికి తీసుకొచ్చింది. అవునరా, ఆ అమ్మాయి వల్ల నీకు పెద్ద ప్రమాదమే తప్పింది. ఏమో బావా, ఆమె కనుక లేకపోతే నీకేం జరుగుండేదో అని నాకు చాలా భయంగా ఉంది. సరేరా, ఇవన్నీ తర్వాత ఆలోచించొచ్చు. ముందు నువ్వు రెస్ట్ తీసుకో. అమ్మా, క్రిష్ ఎక్కడున్నాడు? క్రిష్ తన రూమ్ లో ఉన్నాడు నాన్న. ఇప్పుడు వాడి గురించి ఎందుకు, నువ్వు రెస్ట్ తీసుకో బావా. సిరి, వెళ్ళి క్రిష్ని తీసుకురా. అలాగే నాన్న. బ్యాట్మ్యాన్, ఇప్పుడు మీకు ఎలా ఉంది? నాకు బానే ఉందిలేరా. దెబ్బలతో మిమ్మల్ని చూసేసరికి నాకు చాలా భయమేసింది బ్యాట్మ్యాన్. క్రిష్, సిరి, క్రిష్, పద మనం త్వరగా తినేసి పడుకుందాం. ఎందుకంటే రేపు మార్నింగ్ మన ఇద్దరం స్కూల్కి వెళ్ళాలి కదా. పద వెళ్దాం. సరేరా, నువ్వు కాసేపు పడుకొని రెస్ట్ తీసుకో. అలాగేమ్మా. కొడుకుని వాళ్ళ నాన్న దగ్గరికి చేర్చాలనుకున్నాను. ఆ దేవుడి దయ వల్ల వాడు వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు. అలాగే నా కొడుకుని చాలా గొప్ప స్కూల్లో జాయిన్ చేయాలని కలలు కన్నాను. నేను లేకపోయినా వాళ్ళ నాన్నే దగ్గరుండి వాడిని చాలా పెద్ద స్కూల్లో జాయిన్ చేశారు. క్రిష్, ఏమైంది? క్రిష్, మొదటి రోజు స్కూల్కి వెళ్తున్నావు. ఆనందంగా ఉండాలి, కానీ ఇలా డల్గా ఉండకూడదు నాన్నా. క్రిష్, మీ అమ్మ నిన్ను ఇంత పెద్ద స్కూల్లో జాయిన్ చేసి నిన్ను బాగా చదివించాలనుకున్నారు. ఆమె ఆశయాన్ని, కలల్ని నువ్వు నెరవేర్చేలా బాగా చదవాలి. బ్యాట్మ్యాన్, మా అమ్మ నన్ను ఈ స్కూల్లో జాయిన్ చేయడానికి చాలా కష్టపడింది. అడ్మిషన్ తీసుకునే రోజు కూడా నేను మా అమ్మతో పాటు ఇక్కడికి వచ్చాను బ్యాట్మ్యాన్. అలాంటిది ఇప్పుడు అమ్మ లేకుండా మొదటి రోజు స్కూల్కి వెళ్తున్నాను.
నిజంగా మా అమ్మని నేను చాలా మిస్ అవుతున్నాను బ్యాట్మ్యాన్. ఇప్పుడు మా అమ్మ గనక ఉండుంటే చాలా ఆనందపడేది. నాకు మా అమ్మని చూడాలనిపిస్తుంది బ్యాట్మ్యాన్. రేయ్, బాధపడకురా. మీ అమ్మని నిన్ను కలిపే బాధ్యత నాదే. ఆమె కోసమే కదా మేమందరం వెతుకుతున్నాం.